హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో ఏంటి ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచిస్తున్నారా? బట్ ఇన్వెస్ట్మెంట్ అనేది తెలియట్లేదా? సో 5,000 ఇన్వెస్ట్ చేయాలా, 10,000 ఇన్వెస్ట్ చేయాలా? లేదు అని అంటే బల్క్ అమౌంట్ ఒకేసారి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి రిటర్న్స్ ఎలా వస్తాయి? అండ్ ఇంకొక థింగ్, వాట్సాప్, టెలిగ్రామ్ ఇలాంటి వాటిల్లో మీకు లింక్స్ పంపించి చాలా డిస్టర్బ్ చేస్తున్నారా? మీరు ఆ లింక్స్ని నమ్మి నిజంగానే ఇన్వెస్ట్ చేసి మీ మనీని కోల్పోయారా? అసలు ఎలాంటి ప్లాట్ఫామ్స్ నమ్మాలి అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో మనతో అయితే స్టాక్ మార్కెట్ అనలిస్ట్, మ్యూచువల్ ఫండ్ లెజెండ్ అరుణ్ కుమార్ గారు ఉన్నారనమాట. సో సార్ని ఇన్వైట్ చేసి అసలు మనం ఏ ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, సో ఇండివిజువల్గా ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలా, ఏ యాప్స్ని మనం నమ్మాలి? సో సార్ని వెల్కమ్ చెప్పేసి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రోజే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. హలో సార్. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఓకే. సో రైట్ నౌ అంటే మార్కెట్లో లేటెస్ట్ ట్రెండ్, సో ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. రైట్ నౌ అవి ఎలా ఉన్నాయంటే చాలా ఒడిదుడుకుల్లోనే ఉన్నాయి సార్. ఫండ్స్ ఏవైనా సరే ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ టైం అంటారా? లేదు మేడం ఆపేయండి అని చెప్తారు. ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడు లేటెస్ట్ ఉండదు మేడం. ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎప్పుడు 24/7 త్రూఅవుట్ గ్లోబలీ. నేను మీకు ఒక చిన్న ఇక్కడ ఒక సైకలాజికల్ ఒక థియరీ చెప్తాను. ఫైన్. వరల్డ్ అనేది మీరు ఒక సర్కిల్ లాగా తీసుకొని ఒక 4 క్వాడ్రంట్స్ తీసుకుంటే, ఒక క్వాడ్రంట్లో సపోజ్ హై రిచ్ పీపుల్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, అందరూ ఒక క్వాడ్రంట్లో ఉంటారు. హై పొలిటికల్ లీడర్స్, రిచ్ మెన్, అదానీ, అంబానీ, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఒక క్వాడ్రంట్లో ఉంటారు. ఇంకొక క్వాడ్రంట్లో వచ్చేసేసి టోటల్గా పూర్ పీపుల్, రోజు కష్టపడుతుంటారు. వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడినా అదే స్టేజ్లో ఉంటారు. ఇంకొక క్వాడ్రంట్లో వచ్చేసి మిడిల్ క్లాస్ పీపుల్, జాబ్ చేసేవాళ్ళు, ప్రతిరోజు ఉదయం లేసే పరుగులు అన్నిట్లో ఉంటారు. 4వ క్వాడ్రంట్ ఒకటి ఉంటుంది మేడం. ఈ 4వ క్వాడ్రంట్ కోసం ఈ ముగ్గురు పనిచేస్తుంటారు. ఈ 3 క్వాడ్రంట్స్ వాళ్ళు పనిచేస్తుంటారు. ఏంటి సార్ అది? 4వ క్వాడ్రంట్లో ఎవరు ఉంటారంటే ఫస్ట్ ఇన్వెస్టర్స్. ఓకే. సో మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే మామూలుగా పని చేస్తున్నామంటే అది ఇన్వెస్ట్మెంట్స్ కోసం. ఈ వరల్డ్ మొత్తం కూడా కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్స్ కోసమే పనిచేస్తూ ఉంటుంది. సో అందువల్ల మేజర్గా మనము మామూలుగా ఏదైనా సరే ఒక కంపెనీలో ఒక షేర్స్ కానీ ఈక్విటీస్ కానీ ఏదైనా సరే ఇది ఎలా చేస్తుందంటే 24/7 గ్లోబల్ మార్కెట్ని తన చుట్టూ తిప్పుకుంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్కి ఏ రోజు అనేది ఇన్వెస్ట్మెంట్స్కి ఏ రోజైనా మంచి రోజే. కాకపోతే మీరు చెప్పినట్టు ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ఒక సింపుల్ ప్రిన్సిపల్, మనం తక్కువలో కొనాలి, ఎక్కువలో అమ్మాలి. ఇది బేసిక్ ప్రిన్సిపల్. సో ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, మార్కెట్ డౌన్ అవుతుంటుంది, అప్ అవుతుంటుంది. సో డౌన్లో ఉన్నప్పుడు మనము మామూలుగా కొనుక్కోవాలి, అప్లో ఉన్నప్పుడు అమ్మేయాలి. కానీ ఇక్కడ మార్కెట్ అంటే బ్రాడ్గా చాలా అన్ని ఇండిసీస్ ప్లస్ స్క్రిప్ట్స్ కలిసి ఉంటాయి. కాబట్టి 6,000 స్క్రిప్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఏ స్క్రిప్ట్ అయితే తక్కువలో ఉండి నెక్స్ట్ పెరుగుతుందని చెప్పేసి నీ యొక్క యాంటిసిపేషన్ కానీ నీ యొక్క నాలెడ్జ్ తోటి నువ్వు ఒక గెస్ చేయడం కానీ అన్నీ ఉండేసి ఒక కరెక్ట్ ఒక ఫార్ములేషన్ ప్రకారంగా ఒక సిస్టమేటిక్గా మీరు అనలైజ్ చేసి మీరు ముందుకు వెళ్ళదలుచుకుంటే మాత్రం మార్కెట్ తగ్గినప్పుడు మీరు కొనుక్కుంటే చాలా మంచిది. అలాగే మార్కెట్ ఎక్కువ ఉన్నప్పుడు మామూలుగా అమ్ముకుంటే మంచిది. వెరీ సింపుల్ ప్రిన్సిపల్. ఇంతకంటే ఇంకా వరల్డ్లో ఎవరు ఏది దీని తర్వాతే మొత్తం అంత పాటించేది. బిజినెస్లో ఇదే నడుస్తుంటుంది. ఫైన్. థ్యాంక్ యూ సో మచ్.